వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చైనాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండదు స్పష్టం చేసిన కెనడా ప్రధాని. ఢిల్లీలో కన్నుల పండుగ 77వ గణతంత్ర దినోత్సవం మిన్నంటిన సంబరాలు. భారత్ EU వాణిజ్య ఒప్పందం ఖరారు. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్. భారత్ UE వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సాగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఒక ఒప్పందాన్ని జనవరి 27న అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇది సమతుల్యమైనది, ముందు చూపుతో కూడినది అని పేర్కొన్న ఆయన EUతో భారతదేశ ఆర్థిక ఏకీకరణను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అగర్వాల్ తెలిపారు. ఒప్పంద పాఠ్యానికి సంబంధించిన చట్టపరమైన పరిశీలనకు సుమారు 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అధికారికంగా సంతకాలు జరుగుతాయని చెప్పారు. చర్చలు పూర్తయ్యాయి, ఒప్పందం ఖరారైంది. ఇది 2 ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి అంబరాన్నంటింది. రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. కర్తవ్య పథ్పై సైనిక దళాల కవాతు అత్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు నివాళులర్పించారు. అనంతరం వేదిక వద్ద ముఖ్య అతిథులు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాకు రాష్ట్రపతి ముర్ము స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ నుంచి సాంప్రదాయిక బగ్గీలో ముఖ్య అతిథులతో కలిసి వచ్చిన రాష్ట్రపతి ముర్ము కర్తవ్య పథ్ వద్ద వేదికపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పెరేడ్ ప్రారంభమైంది. చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే కెనడాపై 100% సుంకాలు విధిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీలక కామెంట్స్ చేశారు. చైనాతో ఎలాంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ఆలోచన తమకు లేదని ఆదివారం స్పష్టం చేశారు. చైనాకు కెనడా దగ్గరవుతోందన్న ట్రంప్ ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. కొన్ని ప్రత్యేక సుంకాల అడ్డంకులను తొలగించేందుకు ఇటీవల చైనాతో చర్చలు పెట్టామని వివరణ ఇచ్చారు. కడప జిల్లా బత్వేలపట్నంలోని పీపీ కుంట వద్ద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారి కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు కడారి తిరుపాల్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ శేఖర్ రావు విచ్చేసి ప్రారంభించారు. అనంతరం వారి కార్యాలయం నుంచి పీపీ కుంట సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు తోలేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించారని తెలిపారు. అభివృద్ధి కోసం కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని, కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ వరకు ఈ సంస్థ వ్యాపించి ఉందండి. అతి త్వరలోనే భారత్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అవుతుంది. ఒక చిన్న నేమ్ చేంజ్ వల్ల ఆగున్నది. ఇది నేషనల్ లెవెల్లో కూడా వెళుతుంది. అయితే మా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ వైసీపీ గవర్నమెంట్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు అత్యుత్తమమైనటువంటి బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రిఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు, ఏసీ కొనుక్కున్నారు, దేనికైనా సరే 100% బిల్లు ఉండాలి. అది మన ప్రాథమిక బాధ్యత. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతల గురించి తెలుసుకోవాలి. అర్థమవుతుందండి. ప్రతిదీ మన హక్కు అనడానికి ముందు బాధ్యత తెలియాలి. మన బాధ్యత ఏమి, ఒక పౌరుడిగా మన బాధ్యత ఏమి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ఇప్పుడు సాసా ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారు? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సాసా ప్రోగ్రామ్ తీసుకొచ్చినారు. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ నీట్గా ఉండే మన బాధ్యతలు ఫస్ట్ అండి. బాధ్యతలు కానీ మనం గమనిస్తే కనుక హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి. దాని గురించి మనం ఏం పోరాటక్కర్లేదు. ఒక తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సింది మన బాధ్యత. ఎక్కువగా అయింది. అతివేగంగా వెళ్ళడం వల్ల చాలా మంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ రోడ్డు భద్రతా విషయాలను అందరూ పాటించి వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో ఇక్కడికి చేసినటువంటి మా వినియోగదారులందరికీ, అందరి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రాయదుర్గం నియోజకవర్గంలో డి హేరేహాల్ మండలంలో నాస్ వైన్ షాప్ లో పనిచేసే వ్యక్తులు యథేచ్ఛగా మద్యాన్ని వారి ఓన్ వెహికల్స్ కు నాస్ వైన్ షాప్ ముందర వారి వెహికల్స్ యథేచ్ఛగా రిపబ్లిక్ డే రోజునే మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు మామూలుగా అలవాటు పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ మద్యాన్ని అరికట్టాలని గ్రామ ప్రజలు యువతరం కోరుకుంటోంది. మార్కాపురం జిల్లాలో తర్లుపాడు మండలం గానుగపెండ ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో శవాన్ని పూడ్చిపెట్టిన ఉదంతం ఇది. గానుగపెంటకు చెందిన కిరణ్ అనే వైసీపీ నేత తన తండ్రి చనిపోగా మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న పాఠశాల ఆట స్థలంలో పూడ్చేందుకు యత్నించాడు. గ్రామస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న వెంగయ్య తొలుత దీన్ని అడ్డుకున్నాడు. బడిపిల్లలు భయపడతారని వారు చెప్పినా కూడా కిరణ్ వినలేదు. తన తండ్రి శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలంటూ పట్టుబట్టి పాఠశాల ఆట స్థలంలోనే పూర్తి చేశారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అడ్డుకోలేదని గ్రామస్తులు వాపోయారు. మా అందరికి ఇష్టం లేదు సార్. ఇక్కడ ఎవరు కూడా ఈ పక్క అందరికీ పొద్దున్న రాను పను రస్తా బడి పిల్లలు స్కూలు ఇండ్లు ఎదురుగా ఉన్నాయి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా జరుగుతుంది సార్. బయటకు రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది అని సార్. పిల్లలు కూడా భయపడుతుంది సార్. ఇక్కడ శవాన్ని పెట్టారు సార్. శ్మశానం వల్ల శవాన్ని పెట్టారు ఇళ్ళ ముందు, మా ఇళ్ళ ముందు స్కూల్ ముందు. మేము అడిగాం సార్. అడిగితే మా చోటు మేము పెడుతున్నాము, మీరే అందరూ పూకనలారని మమ్మల్ని తగాదాలకు వచ్చారు సార్. అందరూ వాళ్ళ బంధువులు అంతా వచ్చారు సార్. ఊరందరికి ఎవరికి ఇష్టం లేదు సార్. ఇక్కడ పొద్దున్నెత్తి అందరూ బడి పిల్లలు రోడ్డు రస్తా ఎవరికి ఇష్టం లేదు దాంట్లో పెట్టింది సార్. ఇక్కడ వద్దంటుంటే వాళ్ళు సామాన్లు పెట్టి అడిగారు సార్. లంతి బజారు మేము పెద్దలు అందరు అడిగారు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అంటే మాది ఇది అంటే అప్పుడు పాత్రలు ఉన్నాయంట కదా సార్, అందువల్ల ఇది మాది మేము పెట్టుకుంటాం మా స్థలంలో అని వాళ్ళు వ్యతిరేకించారు సార్. అందరికీ చెప్పాను సార్, బడికి ఇబ్బంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటే మేము ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మా ఇల్లు మేము పెట్టుకున్నాం అన్నారు సార్. కొట్లాటేం కదా, అదే గొడవలు అయినాయి, కొట్టుకున్నది కదా గొడవ, పెద్ద గొడవలు అయినాయి. లేదు సార్, ఊరికి ఒక్కరికి కూడా ఇష్టం లేదు ఇక్కడ పెట్టాలని. గొడవ అయింది సార్, ఊరు అందరు అడిగారు. వాళ్ళ చోటు అయితే వాళ్ళకు స్థలాలు అక్కడ ఇచ్చిండ్రుగా, కొత్త చోట్లే కదా, అక్కడ ఇస్తే అక్కడ కట్టుకుంటుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ బడి కోసమని మేము తీర్చుని చెప్పినాము. అడిగినాం సార్, మొత్తం వచ్చి అడిగితే మా చోట్ల మేము పెట్టాల్సి ఉందేనని వచ్చి పెట్టి అది తీసేసే మార్గం చేయండి సార్. అసలు పిల్లలు నిద్ర రావటం వల్ల పిల్లలు భయపడుతున్నారు. అది ఎవరికి లేదు, వాళ్ళే మొత్తం ఇప్పుడు మా బజార్ మొత్తం తగాదా పెట్టుకునే మేము కట్టకాకమని మా మీద పెట్టుకుని సార్ వాళ్ళు చెప్పారు. పాపం సార్ వాళ్ళు కూడా మీదేంది అని వాళ్ళ మీద కొన్ని ఉన్నారు. మా స్థలాలు అయితే మేము పెట్టేది అది లేచిన కానీ ఇంకా అదే పడుతుంది సార్. మాకు ఇళ్ళ మధ్యలోనే కాదు సార్, పిల్లల వల్ల ఆడుకునే చోట్లు అయిపోయేది. అది ఇది అని మొన్నటిదాకా పిల్లలు అది ఇది ఆడుకుంటుండే ఆటలు పాటలు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరులోని వారి నివాసానికి వెళ్లి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్ జవహర్ గారిని ఆప్యాయంగా కలుసుకుని శాలువాతో సత్కరించి ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం కూటమి నాయకులు దుగ్గిన శ్రీనివాస్, సాయిబాబా, శివకుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు. మరెన్నో మంచి మంచి పదవులు ఆశించాలని, ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని, ఆయన సంతోషంగా ఉంటే అనేక వేల మందికి ఆయన సహాయ సహకారాలు అందించడానికి, అనేక వేల మందికి ఆయన ద్వారాగా ఎన్నో సహాయ సహకారాలు అందుతున్నాయి. అలాగే ఆయన ముఖ్యంగా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మేము పోలవరం నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి 60వ పుట్టినరోజు శుభ సందర్భంగా మా నియోజకవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్, కృష్ణానగర్ ఎస్ఎఫ్సి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి
ఆక్స్ఫర్డ్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు ఆక్స్ఫర్డ్ స్కూల్ 38వ వార్షిక యాన్యువల్ డే సంబరాలు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ రామచంద్రరావు మాట్లాడుతూ స్కూల్ స్థాపించి 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు, టీచర్స్, స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ విద్యార్థులను వారు పిల్లలుగా భావించి వారికి విద్యను బోధిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య, జోగి రమేష్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్లపై చేసిన వ్యాఖ్యలను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్రంగా ఖండించారు. జగన్ ఒప్పు కోసం కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన వ్యక్తులకు త్వరలోనే తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించిన కాగిత కృత్తివెన్ను మండలం కృత్తివెన్నులోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన కాగిత 83 రోజులు అక్రమ మద్యం కేసులో జైలు జీవితం గడిపించిన జోగి రమేష్ కు ఇంకా బుద్ధి మారలేదు. నకిలీ మద్యం తయారు చేసి 3,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని మహిళలు, పుస్తలు తెగడానికి కారణమైన జగన్, అతని మంత్రులు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు. ఇలా అంటే ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే బిల్డింగ్స్ ఏవైతే స్కూల్స్ కానీ ఏవైతే లోకేష్ బాబు గారి ద్వారా కానీ అదేవిధంగా ఇతర పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ నిధులు సేకరించుకుని ఈ రోజున ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, అలాగే తాగునీటి సమస్య విషయంలో కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఈ రోజున పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్తా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానే ఉన్నటువంటి కంపెనీలు కాకుండా జాతీయ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఈ రోజున కంపెనీలు కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక కంపెనీలు ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి లక్షలాది కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ రోజున రాష్ట్రంలో ముందుకు వస్తూ ఉన్నాయంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఆయన యొక్క అనుభవం చూసి ఈ రోజున ఆ కంపెనీలన్నింటినీ కూడా మరి ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక శంకుస్థాపన చేయటం లేదంటే ఓపెనింగ్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా లోకేష్ బాబు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని కూడా తీసుకొచ్చి వైజాగ్లో పెట్టిస్తూ మనం చూస్తూ ఉన్నాం. అలాగే విద్యా సంస్థలు కూడా తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టించే విధంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అమరావతి ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజున మరి నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఏదైతే ఉందో సగంలో మరి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి వెనుకబడిపోతే దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కళ్ళారా ఈ రోజున అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యల వల్ల ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. ఈ రోజున ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ హామీల్ని అట్లాగే అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తీసుకెళ్తా ఉన్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పగలు రాత్రి అనుకుండా ఈ రోజున -10 degrees చలిలో కూడా దావోస్ పర్యటనకి వెళ్ళినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనేక కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టే విధంగా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ గత ప్రభుత్వంలో చూసాం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి సాకులు మనం చూసాం. అక్కడికి వెళ్తే చలిగా ఉంటుందంట, స్నానం చేయలేదంటే సాకులు చెప్పి తప్పించుకుని రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ ప్రజలు దోచుకున్నారు తప్ప ఇంకేమీ చేయలేదని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వారవలైనటువంటి వైసీపీ నాయకులై ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని మెప్పు పొందించడం కోసం ఈ రోజున వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తాం. ఈ రోజున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటే మరి వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి మరి జోగి రమేష్
ఎవరైతే ఉన్నారో ఆయన మన మాట్లాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జీలుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలోని ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ మరియు కాలేజీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు హాజరయ్యారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండాకు వందనం చేసి విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని, మానవత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలపైన దేశం ముందుకు సాగుతోందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకోవాలని, వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలోని కోట రామచంద్రపురం జెడ్పీ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి జాతీయ జెండాని ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ భారతదేశం ఆంగ్లేయుల ధ్యాస శృంఖాల నుంచి విముక్తి పొంది భారతదేశంలో జీవించే ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛగా జీవించడానికి ఎంతో మంది మేధావులు అంకిత భావంతో భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు అని, అందుకే భారతదేశం అంతా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విద్యార్థి మృతి కలకలం రేపింది. బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సోమవారం పరిశీలించిన పోలీసులు ఆదివారం రథసప్తమి సందర్భంగా పాఠశాలలోని కుర్చీలను ఇంటికి తీసుకెళ్లిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ కుర్చీలను పాఠశాలకు ఆటోలు తీసుకువచ్చిన ప్రిన్సిపల్ విద్యార్థుల ద్వారా దింపించారు. పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపాల్, ఆటోలో డ్రైవర్, పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో విద్యార్థి నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఆటోలో నుంచి విద్యార్థి కింద పడి విద్యార్థి మృతి చెందిన ఘటనకు కారణమయ్యారంటూ బీజేపీ నాయకుల ఆరోపణ. విద్యార్థి తల్లిదండ్రులను పాఠశాలలోకి అనుమతించలేకపోవడంతో పాఠశాల గేటు ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కార్యకర్తలతో కలిసి పాఠశాల గేట్ ముందు నిరసన తెలిపారు. ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా వివరాలు సేకరించారు. విద్యార్థి మృతికి గల కారణాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టాలని, ప్రభుత్వం విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మీ అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉన్నది, పరిస్థితి ఇదని వాళ్ళు ఏం చెప్పారు? మృతి చెందిందని చెప్పారా, గాయపడ్డదని చెప్పారా? వాళ్ళకి సమాచారం ఇచ్చి మరి ఇక్కడ వచ్చి వాళ్ళు వాకప్ చేస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సునీత గారు వారి ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉన్నదని ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బెంచీలు ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్కు చేరవేసేదానికి ఈ మైనరు విద్యార్థినులను వినియోగించిందండి. మరి ఆటో అతను అదుపు తప్పి ప్రమాదం జరిగిందా? ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బెంచీలు ఆ అమ్మాయి తల మీద పడి ప్రాణం పోయిందా? ఆటో అంతా కూడా రక్తంతో నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి సీసీ ఫుటేజ్లో స్పష్టంగా ముగ్గురు జంప్ చేసిండ్రు, వాళ్ళు బతికి వాళ్ళ ప్రాణాలతో మిగిలినరు. మరి ఈ అమ్మాయి విషయంలో సీసీ ఫుటేజ్ పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం అంత స్పష్టంగా లేదనేటువంటిది. మరి పేరెంట్స్ ఆ కొడిచేరు గ్రామానికి, వాళ్ళ సొంత గ్రామానికి సంబంధించి అదే 8వ తరగతి చదువుతున్న అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయితోని ఏం జరిగింది అసలు మేము కనుక్కుంటాం, మా గుండె కోత, ఈ కారణం ఏంది, జరిగింది ప్రత్యక్ష సాక్షిగా కనుక్కుంటామంటే విచారణ అధికారి అనుమతిస్తలేడు.
పాఠశాలకు తాళం వేసిర్రు, పోనివ్వట్లేదు. తల్లిని మాట్లాడడానికి కానీ, మేనమామను మాట్లాడడానికి కానీ, మహిళా పోలీసుల సమక్షంలో మాట్లాడడానికి కానీ అనుమతిస్తలేరు. దీనికి బాధ్యులైనటువంటి విచారణ అనంతరం బాధ్యులైనటువంటి వ్యక్తి మీద, ఆమె సునీతనే కావచ్చు, సర్వీసు నుంచి రిమూవల్ చేయాలా, మరి క్రిమినల్ కేసు బుక్ చేయాలా. అదే రకంగా మరి ఏదైతే బిడ్డను కోల్పోయి నష్టపోయి తిరుపతి జిల్లా రేణుగుంట ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ షరీద్ బాబా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని, గ్రామీణ అభివృద్ధికి అధికారులు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ షరీద్ బాబా ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేశారు. విధి నిర్వహణలో రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ సన్మానం జెండా వందనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహాల గురించి చెప్పుకోదలిస్తే 1974 ఆ ఏరియాలో 50 సంవత్సరాల ముందు ఈ విగ్రహాలను కొంగర జగ్గయ్య గారు, అంజలి గారు, ఇంకా రాజనాల గారు వీళ్ళ ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఉన్న కార్మిక సంఘాలు, కార్మిక సంఘ నాయకులు కృష్ణయ్య గారు, బిశ్వాస్ గారు వీళ్ళందరూ ఇక్కడ లోకల్గా హెల్ప్ చేసి ఈ విగ్రహాలను పెట్టడానికి సహకరించారు. ఆనాటి నుంచి కూడా రైల్వే పెన్షనర్స్ ఈ విగ్రహాలకు పెయింటింగ్ అయితేనే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చైనాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండదు స్పష్టం చేసిన కెనడా ప్రధాని. ఢిల్లీలో కన్నుల పండుగ 77వ గణతంత్ర దినోత్సవం మిన్నంటిన సంబరాలు. భారత్ EU వాణిజ్య ఒప్పందం ఖరారు. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.